ఏంటి మీరు కంప్లైంట్ చేస్తే బెదిరిపోతారు అనుకున్నారా? ఇలాంటివి చాలా చూశాను రా. ఈ చెల్లిని ఏడిపించుకుంది నువ్వు. ఏదో మీ అభిమానం. తెచ్చుకో. అరే నువ్వు మొత్తం మెటర్ సమయమైంది నాకు. ఆల్రెడీ లవ్ ఉందా నీకు? సరే నీతో ప్రాంక్ చేసాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లని. ఈరోజు ఓ డేర్ ప్రాంక్ చేయబోతున్నాం. ఆ ప్రాంక్ ఏంటంటే ఒక అబ్బాయిని ప్రాంక్ చేయమని చెప్పి మాకు కొంతమంది స్టూడెంట్స్ కాల్ చేశారు. ఆ అబ్బాయిని మేము ఎలా అప్రోచ్ అవుతామంటే మా సిస్టర్కి నువ్వు ఎందుకు రాంగ్ మెసేజ్లు పెడుతున్నావు అని చెప్పి మేము అబ్బాయిని కాసేపు ఏడిపిస్తాం. చాలా బాగుంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. ప్రాంక్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఆ అబ్బాయి అయితే లాస్ట్లోనే బాగా షాక్ అయ్యాడు. సో ఈ ప్రాంక్ మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనోడు ఏమన్నా కాదు భయ్యా, మా ఇంట్లో అమ్మాయికి మెసేజ్ పెడుతున్నాడు. పేరు వల్లి బాబా అంటే 2-3 సార్లు కూడా ఏడిపించాడంట. చూపించాను అయితే ఏం చూపించాలి? ఎందులో ఏడిపించాను చెప్పమన్నా. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇందులో ఏడిపించడం ఏంటి? ఎవరిని ఏడిపించలేదా? నేనైతే ఎవరిని ఏడిపించలేదు. ఎవరికి మెసేజ్ పెట్టలేదా? మెసేజ్ అంటే వల్లి బాబా అంటే నువ్వేనా? బాబీ నీ పేరేనా? బాబా వల్లి అన్న నా పేరు. నేను బాబీ అని పిలుస్తారా? ఎవరో పిల్లరా? మరి బాబీ అని పిలుస్తారంటే బాబీ నా పేరు. బాబీ నా పేరు. ఏం మాట్లాడుతున్నావు పిచ్చి సన్నాసి? బాబీ నా పేరు అని, అసలు పేరు అయితే బాబా వల్లి అని. ఏంటి మీరు కంప్లైంట్ చేస్తే బెదిరిపోతారు అనుకున్నారా? ఇలాంటివి చాలా చూశాను రా. పెట్టవా? నిజంగా మెసేజ్ పెట్టలేదా? పెట్టవా? నేనైతే ఎవరికైతే ఏడిపించలేదని అయితే. ఎవరికి ఏడిపించలేదా? ఏడిపించినట్టు ప్రూఫ్ ఉంటే ఉల్టా చూస్తుండు. ఉల్టా ఏందన్నాడు అటు చూస్తాడు. ఈ చెల్లిని ఏడిపించుకుంది నువ్వు. ఏదో మీ అభిమానం. ఎవరో నాకు తెలియదు. నీకు ఒకసారి చూపించమంటున్నాను కదా, అందుకే. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అంటే అంతమంది లిస్ట్ ఉన్నారా? ఎంతమందిని ఏడిపిస్తున్నా నీకు తెలియట్లేదా? నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి చెప్పనా? చెప్పండి. చెప్తే చెప్పండి. మిస్టర్ బాబీ 46 అని ఉంటుంది. పందిరాజుని పొట్ట పెంచడం కాదు, కథ బుర్ర పెంచు. ఇంకో ఇన్స్టాగ్రామ్ లేదా నీకు? ఇంకేమైనా లేదని అయితే ఇంకోటి చేసి అప్పుడు అడిగాను అయితే ఇంకోటి చూపించి అయితే. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నువ్వు ఏడిపించినట్టు కనబడితే అని అడిగాను, అందుకే అదే నువ్వు ఏడిపించినట్టు కనబడితే అప్పుడు అడిగాను అంటాను కదా. అప్పుడు అడిగి నేను ఏం చేసినా ఒప్పుకుంటావా? ఏం చేసినా ఒప్పుకుంటాను. నేను ఇంకో ఎవరైనా ఏడిపించినా ఉంటే నేను చేయలేదు. అందుకే భయపడు. ఎందుకు భయపడుతున్నాను? నువ్వు చేయలేదా? చేయలేదని. ఎప్పుడు చేయలేదా? ఎప్పుడు చేయలేదు. ఏ అమ్మాయిని కామెంట్ చేయలేదా? అరే నువ్వు మొత్తం మెటర్ సమయమైంది నాకు. రీసెంట్గా 2 రోజుల క్రితం నేనైతే ఎవరిని చేయలేదని. నాదైతే ఇన్స్టాగ్రామ్ అయితే మిస్టర్ బాబీ 46 అని ఉంటుంది. కానీ ఇప్పుడు నువ్వు చేసిన దానికి నువ్వు నిజం ఒప్పుకుంటే సారీ చెప్పైతే మేము వెళ్ళిపోతాం. అంతేగాని నువ్వు చేయలేదని నిజాన్ని అబద్ధం చేద్దాం అనుకున్నావు అనుకో. చూపిస్తే నేను ఏడిపించలేదు. నేను చెప్తే నాకు నువ్వు చెప్తున్నావు రైట్. నేను ఎవరినైతే ఏడిపించలేదని అయితే నాకు గుర్తే. నీ అసలు మనోడు లిస్ట్ లో చాలా మంది ఉన్నట్టున్నారు. అందుకే అమ్మాయి పేరు శ్రీదేవి. మనోడికి చూపించాను అయితే ఏడిపించలేదు. అయితే ఏడిపించలేదు. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు. ఏడిపించినట్టు ప్రూఫ్ ఉంటే చూపించాను. పిలిపిమంటే అమ్మాయిని పిలిపిమని కాల్ చేయరా? కాల్ చేయి. ఇట్రా, ఎందుకు వెళ్ళిపోతావు? ఏడిపించలేదా నువ్వు అమ్మాయిని? ఏడిపించలేదని మరి నీ పేరే చెప్పింది వల్లి బాబా బాబీ. ఇన్స్టాగ్రామ్ నేను చెప్పమాను. ఇన్స్టాగ్రామ్ నువ్వే చెప్పావు కదా ఇన్స్టాగ్రామ్ ఐడి నాది 46 నాది. నువ్వేమన్నా బాబీ అంటున్నావు. నువ్వు నీ బాబీ అనలేదు. నీ ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి తనని మెసేజ్లు పెడుతూ ఉన్నావంట. చూపించమని 2-3 సార్లు వెనకాల కూడా పడ్డావంట కదా. నేనైతే ఎవరికైనా ఇచ్చావా? ఎవ్వరికి అవ్వలేదు. ఏం బ్రో, ఏం చేయమంటారు? ఒకవేళ మనోడు నిజంగా ఏడిపించినట్టయితే ఏం చేయమంటారా? ఏడిపించిన అటే ఫోన్లో ఏడిపించారు. అమ్మాయిని తీసుకున్నాను. అరే నువ్వు ఆగానా? ఎందుకు అట్లా గురాయిస్తున్నావు? అమ్మాయిని అది ఫోన్ చేశాం కదా. నువ్వేంటి తన ఫ్రెండ్ నువ్వు ఇంతమంది ఉండగా ఎవరిని అడగకుండా నిన్నెందుకు అడుగుతున్నావు? అదే అమ్మాయిని తీసేయండి కదా, తెలిసిపోద్ది కదా అప్పుడు. అదే ఫోన్ చేసాడు వస్తుంది ఇక్కడే హౌస్. హలో
అదే ఈ అబ్బాయి నేను ఎవరిని ఏడిపించలేదని చెప్పి బుకాయిస్తున్నాడు. సరే సరే నువ్వు ఒకసారి ఇక్కడికి రా. ఇంకా బాగుంది వాట్సాప్, అది ఇంకా బాగుంది. టీమ్స్ చాట్ చేయండి. రా పర్లేదు రా. వాట్సాప్ నేమే నాది, అది కాదు. వాట్సాప్ నేమ్ అది కాదా? వాడు వస్తే ఏమో వాట్సాప్లో అంట. బాగా చేస్తున్నావు అయితే అదే ఎంతమందిని ఏడిపిస్తావు బ్రో నువ్వు? ఇస్తానా నేను చూసుకో కావాల్సి వస్తే. ఫోన్ ఎవడో పెట్టుకుండు అమ్మాయి చెప్తే ఫోన్ ఏంట్రా రుబాబ్ ఏంట్రా? పేరు కూడా నీ పేరే చెప్పారు. అన్ని వివరాలు ఎందుకు వస్తాయండి చేయకపోతే కదా. వాట్సాప్ చూసుకోండి, అది చూసుకోండి, ఎందుకు అవన్నీ కబుర్లు? అమ్మని పిలుపుతున్నానే తెలిసిపోద్ది కదా. వాట్సాప్ చాట్ చేసి నేను డిలీట్ చేసేస్తా. నువ్వు ఆగన్నా, నువ్వు గిట పరిచయం చేయబడితే అసలు ఆ అమ్మాయి 2 రోజులు అంటున్నాను కదా, నేను 2 రోజుల నుంచి ఇక్కడికి లేను. అంత ముందు చేసావు అయితే? అంత ముందు కూడా అమ్మాయి తెలియదు కదా నాకు. ముందు వరకు లేదన్నా ఇప్పుడు ముందు నుంచి నాదే ఫోనే లేదని. మొన్న రీసెంట్గా కొనుక్కున్నాను. చెప్పారు వస్తారు కదా అమ్మాయి. మా సామలకోట నుంచి వచ్చి కాకినాడ అమ్మల్ని ఏడుపుతున్నాను. అది చెప్పారని నేను సామలకోట నుంచి ఇక్కడ తెలిసిపోద్ది కదా. ఏం చూస్తున్నావు? ఎత్తుకువే. ఆ అబ్బాయి ఫస్ట్ ఏమన్నాడు? బాబీ అంటే బాబీ కాదే అన్నాడు. మరి అబ్బాయి చాలా మంది బాబీ అని పిలుస్తున్నారు కదా. బాబీ అన్నాడు. బొర్ర రూపాయని ఎక్కడ నేను ఎన్నో సార్లు నేను చెప్పేద్దాం అనుకున్నాను. బుర్ర ఊపలే, నువ్వు కాదన్నావు. నువ్వు బాబా వల్లి అని చెప్పి బాబీ అని నువ్వేనంటే లేదన్నాడు. తప్పు చేయనప్పుడు ఎందుకు భయం? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? తీసుకెళ్ళండి ఒకసారి. సరేనా? సరే. పట్టేవా సాలి, నన్ను జైల్లో పెట్టిస్తుంది ఆరా. దీని సంగతి చెప్తానుండు. అది ఎవరో తెలియదు. అదా అదే అన్న నేను ఎవరో తెలియదు అన్నాను. నేను అదే అన్నది. ఇప్పుడు ఎందుకు బ్రో భయపడి ఏమ్మా ఈ అబ్బాయినా? గుర్తొచ్చింది ఇప్పుడు నీకు? గుర్తొచ్చిందా? ఏ అబ్బాయినా? చాలా ఇప్పుడు చూడు అమ్మని అడుగు. ఈ అమ్మాయినా? అడుగు. ఫోన్ తినకాదా? మీ ఇంటి పేరు ఏంటి? షేక్. సారీ తిన కాదు. నేను దూరం నుంచి చూపించాను కదా నీకు. అల్లుడు వరల్డ్ బ్యాంక్ దొరికేసింది అల్లుడు. బాగా చేస్తున్నారు. ఏదోటైంది మా వాడికి నచ్చారండి. చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు, దాన్ని చూడండి. ఆల్రెడీ లవ్ ఉందా నీకు? సరే నీతో ప్రాంక్ చేసాం.